వెరీ గుడ్ మార్నింగ్. మనం డే 5కి అయితే వచ్చేసినాం. మనం ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేచినాం. ఇట్స్ 4:10 రైట్ నౌ. చలో లెట్స్ బిగిన్ అవర్ డే. ఇచ్చి పడేద్దాం. ఇవాళ తగ్గేది కూడా లేదు అసలు, పొద్దున్న లేచినాం కాబట్టి. చలో రైట్. డ్రింకింగ్ వామ్ వాటర్ మామ. గైస్ ఏం సంగతి అంటే 1 అవర్ అయితే కన్సిస్టెంట్గా కూర్చున్నా, ఏం డిస్ట్రాక్షన్ లేకుండా, ఏం ఫోన్ వాడకుండా. మనం జావా నేర్చుకుంటున్నాం కదా, సో మరీ అంత ఎఫెక్టివ్గా ఏం నేర్చుకోలేదు, బట్ కంటిన్యూస్గా 1 అవర్ కూర్చున్నా కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. చలో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ టాస్క్. చాలా ఆకలైనట్టు అనిపిస్తుంది కడుపులో, సో బ్రేక్ఫాస్ట్ చేద్దామా? లెట్స్ మేక్ బ్రేక్ఫాస్ట్ గాయ్స్. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో ఒక 10 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ చేసుకొని అయితే కూర్చోవాలి మనం. నెక్స్ట్ మన ఫేవరెట్ బుక్ చదువుదాం. చలో మళ్ళా మామ. రాగి జావా ప్రిపరేషన్ అయితే లెస్ దెన్ 10 మినిట్స్ అయితే అయిపోయింది మామ. సో తినేస్తున్నా. అండ్ దీని తర్వాత నా టాస్క్ వచ్చేసి అయితే మన ఫేవరెట్ బుక్ చదవాలి మామ. ఈ బుక్ చదివినప్పుడైతే లైక్ చాలా రోజుల నుంచి ఈ బుక్ చదువుతున్నా కదా, సో మన వ్యూవర్స్ అయితే చాలామంది చూస్తూనే ఉన్నారు వీడు ఎప్పుడు ఈ బుక్ పట్టుకొని ఉంటాడని చెప్పేసి. బట్ ఒకటి చెప్తా మామ, ఏంటంటే చదివిన తర్వాత తెలిసిన ప్రపంచం వేరు మామ. అది నాకు అనిపించేది. మీకు చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, బట్ ద థింగ్ ఈస్ యూ లర్న్ సంథింగ్ డిఫరెంట్. అండ్ ఏంటంటే నువ్వు డిఫరెంట్గా ఉంటావు అనమాట. అంటే ఇది చూసిన తర్వాత ఏంటంటే ఇన్ని రోజులు ఇలాంటి మైండ్ సెట్ ఉందా నీకు అన్న ఫీలింగ్ వస్తుంది పక్కా. అంటే 20, 23, 24 ఇయర్స్ వచ్చి మీరు చదివినావు అనుకో, ఎట్లుంటుంది అంటే అరే అమ్మ ఇన్ని రోజులు నాకు కూలి నా మైండ్ సెట్ ఉందా నాకు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇది చదివి ఇది ఎగ్జిక్యూట్ చేసినోడు సెట్ అయిపోతాడు తెలుసా. మనం ఇవి చదువుతాం, తర్వాత ఎగ్జిక్యూట్ చేయం, అదే భయం మన మిస్టేక్. చలో మళ్ళా జిమ్కి పోదాం మామ. సో చలో రైట్. ఫైనల్గా జిమ్కి వచ్చేసినాం గాయ్స్. తీరా చిరు హాయ్ రే, తిరుగురా రే. హాయ్ హాయ్, రేపు వస్తారు. గాయ్స్ జిమ్కి అయితే వచ్చేసినాం కదా, సో ఫస్ట్ అయితే బీపీతోనైతే స్టార్ట్ చేసిన. సో బీపీ చెక్ చేసుకొని, సో ఎట్లుందో చెక్ చేద్దాం. చూడండి బీపీ. సో ఇక్కడ చార్ట్ చూడండి, చార్ట్ లెస్ దెన్ 120 అండ్ లెస్ దెన్ 80 ఉంటేనైతే అంత నార్మల్ ఉన్నట్టు. చెక్ చేద్దాం ఎంత ఉందో మనది. ఓ 137 ఉందా ప్రెషర్? 137 అమ్మో. హై ప్రెషర్, డయాలస్టిక్ ప్రెషర్ 74, 76. గాయ్స్ ఫస్ట్ అయితే సైక్లింగ్తో స్టార్ట్ చేసినాం. చలో గట్టి ఇచ్చి పడేద్దాం సైక్లింగ్. గాయ్స్ ఫైనల్గా జిమ్ వర్కౌట్ అయితే అయిపోయింది. ఇవాళ లెగ్స్ చేసినాం, గట్టిగా ఇచ్చి పడేసినాం. చలో మళ్ళీ ఇప్పుడు కొన్ని స్టఫ్ ఉన్నాయి మామ, చికెన్ అండ్ బనానాస్, కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొచ్చుకోవాలి, పోయి తీసుకొచ్చుకుందాం. చలో రైట్.